కొన్ని వృత్తులు వస్తాయి, చేతి వృత్తులు వస్తాయి, కుల వృత్తులు వస్తాయి. ఆధునీకరణలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. మారిన ఆధునీకరణ అడాప్ట్ చేసుకుంటూనే మళ్ళీ ఆ కులస్తుల్ని గౌరవించే బాధ్యత పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా, చేసి చూపిస్తాను కూడా. ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా. తిరుమలలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇంకో పక్క ఎవరైనా గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా గొర్రెల కాపర్లుగా తిరిగి అప్పటికే బాగా ముసలివాళ్ళు అయిపోవడం, శారీరక ఇబ్బందులు రావడం వస్తాయి. అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటాను. ఇక్కడ శాంతిపురం మండలంలో కొరబ దేవాలయం భూమి 18 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మర్యాద చెప్తున్నా, వదిలేయండి. వదిలిపెట్టకూడదు, మక్కలు ఎరగొట్టి మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దేవాలయాల భూమి కూడా సిగ్గు లేకుండా, ఒకవేళ నేను క్షమించినా దేవుడు మాత్రం క్షమించడు, గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఆ భూమి తిరిగి మీకు ఇప్పించే బాధ్యత, దేవాలయానికి అప్పచెప్పే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల మన భూములన్నీ సర్వే చేశారు. నిన్న మొన్న ఏం చేశాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీ తాత మీ ముత్తాత వారసత్వంగా ఇచ్చిన భూమి ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్ లో పైన ఎవరి ఫోటో? జగన్ ఫోటోనా? మీకు భూమి ఇచ్చాడు కదా, ఆ భూమి ఆయన ఇచ్చింది కదా నీకు. ఇప్పుడు మీ తాతగా మారాడు ఆయన, అంతే కదా. నువ్వు అడగాలి, నువ్వెప్పుడురా మా తాత అయ్యావా అని కాదు. రెండోది, మీ చుట్టుపక్కల మీ భూమి ఉంటే సర్వే చేపించి సర్వే రాళ్ళు వేశాడు. చూసారా దాంట్లో ఏమున్నాయి? ఏం వేశారు? ఆయన దిష్టి బొమ్మ వేశారు. ఈడితో ఆగల ఆశ. రేపేం చేయబోతున్నా అంటే, మీ ఆస్తి ఎవరు ఇప్పుడు కస్టోడి అంటే విలేజ్ లో రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు. రేపు ఆయన కొంతమంది నామినేట్ చేస్తాడంట. నామినేట్ చేసి వాళ్ళు లెక్కలు రాస్తారంట. వాడు లెక్క మార్చేస్తే మీకు లెక్క లేదు, ఇంకా మీది అయిపోయింది మీ భూమి. ఇది ప్రమాదమైన యాక్ట్. ఇది మామూలు చట్టం కాదు. అంటే వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా రికార్డులు మెయింటైన్ చేశారు. జమాబందీ పెట్టేవాళ్ళు. మీకు చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు, ఇప్పుడు ఉండేవాళ్ళకి. మేము చిన్నప్పుడు చూసాం, పెద్దవాళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పుడు జమాబందీ పెట్టి సంవత్సరం ఒక్క రోజున మన ఊర్లో కరణం మున్సిప్ ఉండేవాళ్ళు. వాళ్ళ లెక్కలన్నీ రాసి ఆడిట్ చేపించి ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఈ భూమి నీదేనని శిస్తు కట్టించుకునేవాళ్ళు. అది ఆ రోజు పద్ధతి. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. దేవుడిచ్చిన భూమి నువ్విచ్చావా అని బ్రిటిష్ వాళ్ళు మీరు ఇవ్వలేదు, ఇది నాది, మా తాత మా ముత్తాతల తన వచ్చింది కాబట్టి నా భూమికి శిస్తు కట్టను అని భూమి శిస్తు రద్దు చేసిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పాస్బుక్ ఇచ్చి మేమందరం దాన్ని ప్రోత్సహిస్తే ఈ సైకో జగన్ వచ్చి దాని మీద ఫోటో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మీ లెక్కలు ఆయన చేతుల్లో పెట్టుకుని ఓటు వేయకపోతే భూమి లాక్కుంటానంటాడు, లేకపోతే మా మాట వినకపోతే మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసిస్తా ఉంటారు. ఊర్లో కూడా తప్పుడు విధానాలు చేస్తారు. భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఆస్తి కూడా మీది కాకుండా చేసే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. దీనికి ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? ఏంటి మార్గం? అదొకటే. కనకదాస్ సాక్షిగా మీరు ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. భయపడితే బానిసలైపోతాం. తిరుగుబాటు చేస్తే విజయం మందే, ఏ అనుమానం అవసరంలా.
అందుకే నేను కోరుతున్నా వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకే నిన్నే రిలీజ్ చేశాం జై హో బీసీ. అందులో ప్రధాన పాత్ర కొరబ ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిధులు పెడతాం, ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తాం, ప్రత్యేక ఫోకస్ పెడతాం. తెలుగుదేశం పార్టీని 42 సంవత్సరాలుగా మోసిన బీసీ కులస్తుల్ని, కురబ కులస్తుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు కనకదాసు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం, దానికి నేను డొనేట్ చేయడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో అందరూ ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై కనకదాస్. పాదాభివందనాలు. ఈ రోజు మన మాన్యశ్రీ నారా చంద్రబాబు గారి చేతుల ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, భారతి రామకుప్పం మండలం ఎవరుమా బయపరెడ్డిపల్లి. ఈ అమ్మాయి వచ్చి చెప్తా ఉంది. ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు 22A అని పెట్టి ఇది ప్రభుత్వ భూమిని మొత్తం లెక్కలు మార్చేశారు. ఆ అమ్మాయి మనస్తాపం నుంచి దిక్కు లేకుండా ఏం చేయాలో అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే, ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గతి మనందరికీ. కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఆ అమ్మాయిని నేను కాపాడుతా, దీనికి న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఏమనుమానం అవసరం లేదు. అవసరమైతే కోర్టులో ఫైట్ చేస్తాం. రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా. ధైర్యంగా ఉండు, గట్టిగా ఉండు, చేపిస్తాను. ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. సార్కు మన కుటుంబ కుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా విధముగా ఈ కనకదాస విగ్రహాన్ని ఈ గుడి తయారు చేసిన కుప్పం నియోజకవర్గ నా కమిటీ, నా సోదరులకి అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. BJ's Virgin Bank. Simply snap your pencil using the FaceTime.